పెగ్గేరా బావగా. 2 పెగ్గుల కంటే ఎక్కువ తాగవనుకో నువ్వు బోయన్నా బొసయన్నా నేను మొదలు పెట్టిన జాగ్రత్త. నాన్నుంటే భలే ఉండేది తెలు. మంచి కంపెనీ మిస్ అయ్యా. అవును, అదే పక్క ఎప్పుడు వదులుతుందో. వీడేంటి ఇప్పుడు ఇలా వస్తున్నాడు? ఎవడు? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మా పాపన్న ఇంట్లో మందు తాగుతారా? పాపా పాపా. ఏంటి బాబు సార్, పాపక్కతే తాగాలా? మా బావ తాగకూడదా? పాపా పాపా పాపా, మా పాప కలవాట్లేదు. ఇదిగో బాబు సార్, ఆ సంగతి మాకు తెలుసులే గాని రండి ఓ పెగ్గెదురు గాని. నో థ్యాంక్స్. నువ్వు భలే వాడి బావా. అప్పుడంటే దయ్యం భయంతో తాగాడు కానీ ఇప్పుడు పాపొందన్న భయంతో తాగడు. అంత దమ్ము లేదు. వాట్ యు మీన్? నేను తాగితే పాప ఏమందో తెలుసా? ఏమందని సంబరపడకండి బాబు సార్. కొంతమంది భార్యలు కళ్ళెదురుగా మొగుళ్ళు మట్టి కొట్టుకుపోతున్నా మౌనంగా చూస్తూ ఉంటారు. అది ప్రేమ కాదు, ద్వేషం. చచ్చిపోతే బాగుందన్నంత ద్వేషం. నో నో నో, నా భార్య లాంటిది కాదు. నేనంటే ప్రాణం. అబ్బచ్చా, పాప అంటే బాబుకి సూర్యాభాయ్ అని మాకు తెలుసు. సూర్యాభాయ అంటే? బిజినెస్ మ్యాన్ లో సూర్యాభాయ్ బొంబాయి నగరానికి దేనికొస్తాడు? ఇందుకు. పాప అంటే నాకేం సూర్యాభాయ్ కాదు. మరి సిగ్గా భయమా గౌరవా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. తొందరగా కాని బావా, ఈ సోద విల్లకపోతున్నా. అంటే ఏంటి, నమ్మకం లేదా? అదేగా మేము చెప్పేది. మేం మా కళ్ళతో చూసి మా చెవులతో వింటే గాని నమ్మమండి. ఒక మహత్తరమైన ఐడియా చెప్తా, ఫాలో అయిపోండి. అప్పుడు మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఏంటో అది? సింపుల్. నన్ను కిడ్నాప్ చేసి పాపకు ఫోన్ చేయండి. తలకిందులవుతుంది, శోకాలు పెట్టి ఏడుస్తుంది. అబ్బచ్చా, ₹1,00,00,000 డిమాండ్ చేసినా ఇచ్చేస్తుందా? కోటేంట్రా ఎర్రి పప్ప. నీకు విషయం తెలుసా? పాప అంటే నాకు కాదురా, పాపకే నేనంటే అభిష 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 సూర్యాభాయ్. బావా, నువ్వు చేతి వేలిని ఇలా పెట్టి నోట్లో పెట్టుకొని ఏడుపుని కంట్రోల్ చేస్తున్నట్టు చెయ్యి. నేనేమో చీర కొంగుని ఇలా పెట్టి ఏడుపుని కంట్రోల్ చేస్తున్నట్టు చేస్తా. ఇలాగే ఏడుపు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? రాత్రి ఒక పాత సినిమా చూశాను బాబా, అందులో ఇలాగే చేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళండి. మీకు వామిటింగ్స్ వస్తున్నట్టున్నాయి కదా. వామిటింగ్స్ కాదు పాప్ మేడం, వాంటింగ్స్ పాప్ మేడం అంటే కావాలను అని. బాబు సార్ ఎవరో కిడ్నాప్ చేశారు పాప్ మేడం. డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు ఫోన్ చేయలేదా పాప్ మేడం? బాబు సార్ అసలే అమాయకుడు పాప్ మేడం, అమాయకుడు. అవును పాప్ మేడం, పాప పాప అని తిరగడం తప్పితే ఏ పాపం తెలియదు పాపం. Shut up. నేను నమ్మను. బాబు కిడ్నాప్ అయ్యేంత సెలబ్రిటీ కాదు, ఎవరికి అంత అవసరం ఉండదు. బాబు సార్ సెలబ్రిటీ కాకపోవచ్చు పాప్ మేడం, మీరు సెలబ్రిటీ కదా. ఆఫ్ కోర్స్. అలాంటప్పుడు నన్ను కిడ్నాప్ చేయాలి. బాబుని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఎందుకు పనికిరాని వాడు, టైం వేస్ట్ కదా. బాబు సార్ని కిడ్నాప్ చేసి మీ దగ్గర నుండి డబ్బులు డోంట్ టాక్ రమేష్. ఏదో సిల్లీ ఫెలో రాంగ్ కాల్ చేస్తుంటాడు. నేను నమ్మను. నువ్వు వెళ్ళి నా కాఫీ తీసుకురా. అది కాదు పాప్ మేడం. బేబీ యు గో గెట్ మై కాఫీ, డోంట్ ఇరిటేట్ మీ. బావా పద, బొత్తిగా 10 భక్తే లేదు. వాట్? ఏమన్నా? హస్బెండ్ అంటే కేర్ లేదు అంటున్నాను. పద బావా. ఏంది మనం ఎంత చెప్పినా నమ్మట్లేదు. బాబుగడి దగ్గరికి వెళ్దాం పద బావా. ఆకలి దంచేస్తుంది. వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కట్లు విప్పుతారు, ఏం అర్థం కావట్లే. ఈ బాబు సార్ నేను చేద్దామంటావు దిల్లు? ఈ 2 వేలలో ఒకదాన్ని పట్టుకో బావా. ఇప్పుడు ఏ వేలు పట్టుకుంటే ఏం చేస్తుందో ఈ తెంగరిది. అయిపోయాడు బావా.
అరే ఏంటండి ఇదంతా చేస్తుంది ఎవరి కోసం? మీకోసం కదా. దిలు ఆ క్లాత్ తీయమంటున్నట్టున్నాడు, తెద్దామా? దే, ఒక నిమిషం వీడి గోలేంటో విందా. రేయ్, ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారో క్లారిటీ ఇవ్వండిరా. టెన్షన్ తో చచ్చిపోతున్నాను రా. మాకే సరిగ్గా క్లారిటీ లేదు, ఇక నీకేం చెప్తాను చెప్పు. అవును, ఈ టెన్షన్ లో పడి అడగటం మర్చిపోయాను. మా పాప ఏమంది? నేను నమ్మను. ఆ గొడ్డంగాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు అంది బాబు సార్. దిస్ ఇస్ టూ మచ్. అబద్ధం చెప్పకండి. అందుకే మేం చెప్పింది అబద్ధం కాదు నిజమని పాప మేడంకి చెప్పడానికే. ఆ? ఏంటి ఎదుగుతుంది? రేయ్, ఇప్పుడు దీంతో ఏం చేస్తారా? నీ బుర్ర బద్దలు కొట్టి దాన్ని వీడియో తీస్తాం. దాన్ని పాప మేడంకి పంపిస్తాం, అప్పుడు చచ్చినట్టు నమ్ముతుంది. ఇదిగో, ఇది అన్యాయం నందినే. అరే ఆ. నన్నంటావేంటి? బావ ఈ వేలు పట్టుకున్నట్టయితే వదిలేసి పాపకి నిజం చెప్పేద్దాం అనుకున్నా. నీ కర్మకాలి ఈ వేలు పట్టుకున్నాడు. మా దశలే మాట తప్పని మడమ తిప్పని వంశం. అందుకే బావా కమాన్ అటాక్. వీడియో రికార్డర్ ఆన్ చేయి, మంకీ క్యాప్ వేసుకో. వెళ్ళు. ఏంటి ఇంకా వామిటింగ్స్ తగ్గలేదా? అయినా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వామిటింగ్స్ కాదు పాప మేడం, ఆ కిడ్నాపర్స్ బాబు సార్ గురించి ఏమైనా ఫోన్ చేశారేమోనని. ఆ, ఇందాక చెప్పాను కదా, బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు అని. 1 minute. ఏమైంది పాప మేడం? బాబు సార్ తల నరికేశారా? చేతులు కట్టేశారా? తల పీకేశారా? కాలు కోసేశారా? ఏయ్! Stop it! ఆ ఫోన్ చూడు. బాబు వారి పేరు కేవు కాదు, ఇంకేమో చెప్పారే. కబీరా కబీరా. నేను కెంపని అరిచాను పాప మేడం. బాబా చూడు. Shut up! ఈ అరుపులు ఆపండి. ఇప్పుడు ఏం చేద్దాము చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా పాప మేడం, మీరే వినలేదు. అప్పుడే వినుంటే బాబు సార్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. బాబు హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి? దిలు నువ్వు కంగారులో ఏదో ఒకటి మాట్లాడుకో. ఇప్పుడు ఏం చేద్దాం పాప మేడం? స్టిల్ ఆపండి. ఏడు బాగట్లేదు పాప మేడం. తందుకొస్తుంది పాప మేడం. ఏడు సంగతి తర్వాత కానీ మెసేజ్ అయినా వచ్చిందా పాప మేడం? రాలేదు. వచ్చింది. అదేంటో మీరు రాగానే మెసేజ్ వస్తుంది. విధి ఆడే వింత నాటకం అంటే ఇదే పాప మేడం. అంటే నాకు పెద్దగా ఐడియా లేదు పాప మేడం. బాబు సార్ కిడ్నాప్ అయ్యాడన్న టెన్షన్ లో ఏదేదో మాట్లాడిస్తున్నాం. చంపేశారా? బాబు సార్ చంపేశారా? ఆదువే అంటున్నారు. అర్థం కాలేదు. చదువుతామని వార్నింగ్ ఇచ్చారు బేబీ. ఎవరు చేసుంటారు? కిడ్నాపర్ మేడం. అది తెలుస్తుంది కదా. వాళ్ళు కనిపిస్తే షూట్ చేసి పారేస్తారు. ఉండండి, అక్కకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తాను. అక్కేమైనా హెల్ప్ చేస్తుందేమో. అదేదాకా ఎందుకు పాప మేడం? మీరు డబ్బులు ఇవ్వకపోతే కిడ్నాపర్లు బాబు సార్ని ఎలాగో షూట్ చేస్తారు కదా, అప్పుడు ఎలాగో రావాలి కదా. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయండి పాప మేడం. బాబు సార్ ప్రాణాలని కాపాడండి పాప మేడం, కాపాడండి. మీకోసం కాదు పాప మేడం, మా కోసం. ఆలోచించిన ఆశాభంగా పాప మేడం. పూజ ఆశాభంగా. తెలుగు తర్వాత నేర్చుకుందరు కానీ ముందు మ్యాటర్ చూడండి పాప మేడం. 10 lakhs కావాలని మెసేజ్ వచ్చింది బేబీ. ఏదో 10 lakhs మీకు లెక్క పాప మేడం. ఎక్కడికి తీసుకురమ్మంటున్నారు? పొందు నా దగ్గర అంత క్యాష్ లేదు. యూ డూ వన్ థింగ్ బేబీ. చెప్పండి పాప మేడం. నేను 10 lakhs కి చెక్ రాసిస్తాను. నువ్వు బ్యాంక్ వెళ్ళి. ఇంకేం చెప్పకండి పాప మేడం, అర్థమైంది. ఇప్పటికే సీన్ లెంత్ ఎక్కువైపోయింది. ముందు చెక్ రాసివ్వండి. 1 minute. దీని అమ్మ జీవితం
ఉత్తి కిడ్నాప్ కి ఎంత బిల్డప్ ఎందుకురా? ఒక డెన్ సెటప్, దానికో లైటింగ్, ముందర ఒక సైకిల్, దానికి ఒక లైటు, అది తిరగడం అవసరమా? పాకిస్తాన్ తీవ్రవాదిని దాచినట్టు దాచి నా మీద పాత కక్షలు తీర్చుకుంటున్నట్టున్నారు. ఎంత మోసం, ఎంత దగ! బ్యాలెన్స్ లేకపోతే ఓకే బావా, అసలు ఆ బ్యాంక్ లో అకౌంట్ లేని చెక్ ఇచ్చిందంటే ఆ పాపని ఏమనాలి? ఛీ! నేను ఆ 10 లక్షలతో చీర కొని దాన్ని కట్టుకొని ఇలా సెల్ఫీ దిగి అత్తయ్యకి వాట్సాప్ చేద్దాం అనుకున్నాను. అంతా అప్సెట్ అయిపోయింది. ఛీ! పది బావా, చెల్లెని చెక్ ఇచ్చిందని బాబుగాడి మొహాన్ని చెక్కేద్దాం. పద రే బాబుగా, నీ పని అయిపోయిందిరా. బావా జంపు! స్టాప్ దే. తెలిసిపోయిందా? మీ ఐస్ కి నేను ఎలా కనిపిస్తున్నాను? ఆ మాత్రం కనిపెట్టలేననుకున్నారా? అన్ని బాగానే చేశారు, కానీ బాబుని కొట్టేటప్పుడు బ్యాంగిల్స్ కవర్ చేసుకోవడం మర్చిపోయారు. అవునవును, లేకపోతే 3000 ఇస్తామని ఎందుకంటారు పాప మేడం? అవునవును పాప మేడం, యు ఆర్ జీనియస్ పాప మేడం. మీరు అసలు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు పాప మేడం, హిలరీ క్లింటన్ ప్లేస్ లో కంటెస్ట్ చేయాల్సిన వాళ్ళు. ఇండియా మీకు వేస్ట్ పాప మేడం. మీ ముందు మేము సరిపోం పాప మేడం. మీకు అమెరికానే కరెక్ట్ పాప మేడం. వీల్ చేసుకుని తొందరగా అక్కడికి వెళ్ళిపోండి. వస్తాం పాప మేడం. బావా పద. 4 మాటలు పొగిడితే ఫ్లాట్ అయిపోయి వదిలేస్తారనుకున్నారా? నెవర్. టుడే ఇస్ యువర్ లాస్ట్ డే. ఇవాళ మీకు ఆఖరి రోజు. బాబు పాపా, అక్కకి ఫోన్ చేయి. ప్లీజ్ పాప మేడం, వదిలేండి పాప మేడం, ఏదో పసివాళ్ళం ప్లీజ్. మీరు కిడ్సా? కిడ్నాపింగ్ గేమ్ ఆడిన మీరు కిడ్సా? అసలు ఇదంతా బాబు సార్ వల్ల వచ్చింది పాప మేడం. ఓయ్ నేనేం చేశాను? అంటే తాగిన మైకంలో మొత్తం మర్చిపోయారా బాబు సార్? మీరు నాతో తాకుండా ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు కదా. బాబు వీళ్ళతో మందు తాగావా? అది అంటే ఈ విషయం మీతో చెప్పలేదా? అవ్వా! మందు తాగుతూ ఇంకా చాలా చాలా అన్నారండి. పాపా అంత అబద్ధం, నేనేమనలేదు. మేము అబద్ధం ఆడొచ్చు, కానీ ఫ్లాష్ కట్ అబద్ధం ఆడదుగా. పాప మేడం మీరే చూడండి. సింపుల్. నన్ను కిడ్నాప్ చేసి పాపకు ఫోన్ చేయండి. తలకిందులవుతుంది, శోకాలు పెట్టి ఏడుస్తుంది. పాప అంటే నాకు కాదురా, పాపకే నేనంటే అభిష అభిష అభిష. అదే పాప మేడం జరిగింది. పాపా